కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఉన్నాము ఆంజనేయ రాజు గారితో, హెర్బలిస్ట్ ఇంకా ట్రెడిషనల్ హీలర్. మరి చాలామంది బరువు తగ్గాలి అని చెప్పి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఒక్కసారి ఫుడ్ ఆపేయడం, చాలా ఎక్కువ మొత్తంలో బరువు తగ్గిస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ ఒక 6 నెలలకి 20 కేజీలు లేదా 25 కేజీలు అలా ఎక్కువగా తగ్గిన వాళ్ళల్లో మనం లాంగ్ టైంలో చూసుకున్నట్లయితే వాళ్ళకి ముందు ముందు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు హీరోయిన్స్ కూడా తినకుండా చాలా డైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఇప్పుడు చూసినట్టయితే చాలా లావ్ అయిపోయి చాలా ఆరోగ్య సమస్యలతో ఉంటారు కదా. అసలు మన ఆయుర్వేద వైద్యం మనకి ఏం చెప్తుంది? ఎలా బరువు తగ్గాలి, ఆరోగ్యంగా బరువు తగ్గడం ఎలాగా, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చాలామందికి బరువు పెరిగాము అని అనుకున్నప్పుడు వెంటనే వాళ్ళు చేసేది ఏంటంటే అన్నం తినడం మానేయడం, లేదా ఏదో ఒక ఆల్టర్నేట్ ఫుడ్స్ తినడం, లేదా ఏదన్నా మెడిసిన్, ఇప్పుడు చాలా మెడిసిన్లు వచ్చాయి వెయిట్ లాస్కి, వెయిట్ గెయిన్కి అని చెప్పి, అవి వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం. అసలు ఒక కరెక్ట్ మెథడ్ ఏంటి సార్ బరువు తగ్గాలి అన్నప్పుడు? అంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అని అడిగారు కాబట్టి, ఆయుర్వేద శాస్త్రంలో ఏంటంటేనండి, సపోజ్ మీరు 1 ఇయర్లో 10 కేజెస్ పెరిగారు అంటే అందులో హాఫ్ టైం తీసుకోవాలమ్మా. 6 నెలల్లో 10 కేజెస్ తగ్గాలి తప్ప 6 వారాల్లోని, వారంలోని, 2 వారాల్లోని, 3 వారాల్లోని 10 కేజెస్ తగ్గుతుంది, 5 కేజెస్ తగ్గుతుంది అంటే అది చాలా ప్రమాదకరం అమ్మా. అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అన్నమాట. ఆయుర్వేద శాస్త్రంలో అలా చెప్పారు అంటే అది కరెక్ట్ అనే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రం అనేది మోడర్న్ రీసెర్చ్ లాగా చెప్పింది కాదండి. నేను అనేక వీడియోల్లో చెప్పాను. యోగులు, ఋషులు వాళ్ళ జ్ఞాన నేత్రంతో, వాళ్ళ యొక్క తపస్సు యొక్క ఫలితంతో వాళ్ళు మానసికంగా ఆలోచించి ఒక హెర్బను చూసినా, ఒక మనిషిని చూసినా, పూర్వకాలం చూసే వైద్యం చేసేవారమ్మ. తర్వాత నాడి పట్టుకుని వైద్యం చేసేవారు. చూసి ఎలా వైద్యం చేసేవారు అంటే ఆ మనిషి యొక్క ఆరాన్ని చూసేవారు వాళ్ళు. ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుందమ్మా. ఆరాన్ని చూస్తే ఆరా ఎక్కడ క్రాక్ అయింది అంటే, ఎక్కడైతే ఆరా వీక్గా ఉందో దాన్ని బట్టి ఆ ప్రదేశంలో ఆ బాడీ వీక్గా ఉంది, అక్కడ జబ్బు ఉంది. దాన్ని బట్టి వాళ్ళు వైద్యం చేసి ఉండేది అప్పట్లో. అంత అద్భుతమైన నాలెడ్జ్ ఉండేదండి వైద్యంలో. అందుకు వాళ్ళు చెప్పింది ఈ విధంగా, అంటే సంవత్సరంలో పెరిగింది అర్ధ సంవత్సరంలో తగ్గాలి, 2 సంవత్సరాల్లో పెరిగితే సంవత్సరం వాడాలి, సంవత్సరంలో తగ్గిలేక ప్లాన్ చేసుకోవాలనేది ఆయుర్వేద శాస్త్రం చెప్తుందండి. కనీసం ఒక సంవత్సరం అనేది మనం, అంటే మీ పెరిగిన వెయిట్, మీరు ఒక 2 ఇయర్స్లో 10 కేజెస్ పెరిగారు అంటే 10 కేజెస్ తగ్గడానికి 1 ఇయర్ టైం తీసుకోవాలి. పెరిగిన టైంలో హాఫ్ ఆఫ్ ది టైం కంపల్సరీగా తగ్గడానికి తీసుకోవాలమ్మా. అంతకంటే ముందర తగ్గడం మంచిది కాదు అనేది ఆయుర్వేద శాస్త్రం చెప్తుందండి. అలాగే ఒకేసారి తగ్గడం వల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ లూజ్ అయిపోతుంది కదమ్మా, స్కిన్ ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఈ ఒబిసిటీ కన్నా అది భయంకరంగా కనపడవచ్చు రేపొద్దుట. అందుకే ఏంటంటే స్కిన్ అనేది మడతలు పడకుండా స్కిన్ మళ్ళీ న్యాచురల్ స్టేజ్కి వస్తా అనేదే బాడీ తగ్గాలి. తగ్గాలంటే ఏం చేయాలి? అప్పుడు మీరు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేస్తా, ప్రాణాయామం చేస్తా, ఫుడ్ అనేది తగ్గించుకుంటా చేస్తే, ఫుడ్ అంటే ఎక్కువ మెయిన్ స్వీట్స్ అండి. స్వీట్స్ వల్ల తొందరగా వెయిట్ పెరిగిపోతారు. అదే మీరు వెయిట్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి, స్వీట్స్ తగ్గించి, స్వీట్స్ పూర్తిగా మానేయాలమ్మా. తగ్గించడం కూడా కాదు, అసలు స్వీట్ అనేది తినకూడదు. షుగర్ బదులు కొంచెం బెల్లం లాంటివి వాడుకోవడం, లేకపోతే బ్రౌన్ కలర్ షుగర్ కానీ, అలాగే మన పామ్ ట్రీస్ నుంచి తీసిన షుగర్ అమ్ముతున్నారు, అలాంటివి అమ్ముకోవడం, అది అలాంటివి తినడం, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు తగ్గుతుందండి. యాక్చువల్గా ఏంటంటే ఈ బరువు పెరగడానికి కారణం బ్యాక్టీరియా అండి. బ్యాక్టీరియా 2 రకాల బ్యాక్టీరియా ఉంటుందమ్మా. ఒకటేమో లూజ్ చేసేస్తుంది బాడీని, గుల్లగా చేసేసి పెంచేది. ఒకటి ఫ్యాట్ని పెంచి థిక్నెస్ బాగుంది, పట్టుకుంటే చాలా గట్టిగా ఉంటారు వాళ్ళు, అది తొందరగా తగ్గదమ్మా. అది తగ్గదా? త్వరగా తగ్గదు. అది లూజ్గా ఉన్నవాళ్ళు తొందరగా తగ్గడానికి అవకాశం ఉందండి. ఆయుర్వేదంలో అనేక రకాల ఆయిల్స్ ఉంటాయమ్మా, లేపనాలు ఉంటాయి. లేపనం అంటే ఏం చేయాలంటే కొన్ని రకాల లేపనాలు మీరు మినిమం 1/2 ఇంచ్ థిక్నెస్లో వేసుకుని, ఎక్కడ ఎక్కువ స్టమక్లో ఫామ్ అవుతుంది కాబట్టి స్టమక్ మీద అది పట్టి వేసుకుని, ఏదైనా క్లాత్ కట్టుకుని కనుక మీరు పడుకుని మళ్ళీ లేచేదాకా ఆ పట్టిని మెయింటైన్ చేస్తే చాలా తొందరగా తగ్గడానికి అవకాశం ఉందండి. అది అందులో ఏంటంటే బావంసాలు, తర్వాత మీకు ఆముదం చెట్టు యొక్క వేర్లు, ఈ 2 కలుపుకుని కనుక మీరు
ఒక హాఫ్ కేజీ పావు కేజీ అలా తీసుకుని ఎవ్రీడే దాంట్లో వాటర్ కలుపుకుని ఒక పేస్ట్లో చేసుకుని దాన్ని మీరు పట్టీలో వేసుకుని మినిమం 1/2 ఇంచ్ థిక్నెస్ వేసుకోవాలమ్మా పట్టి వేసుకుని పడుకుంటే కనుక చాలా తొందరగా తగ్గడానికి అవకాశం. ద సేమ్ టైము కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలమ్మా. ఈ బ్యాక్టీరియా అనేది ఏదైతే ఉందో ఈ చర్మం లోపల బాడీ లోపల ఆ బ్యాక్టీరియాని చంపడానికి మెడిసిన్స్ ఇవ్వాలి. ఇచ్చి డీటాక్స్ కూడా చేస్తే తప్పనిసరిగా చాలా తొందరగా రిలీఫ్ రావడానికి అవకాశం ఉందండి. తొందరగా అంటే సేమ్ మేము ఏదైతే టైము ఒక 10 కేజీలు పెరగడానికి మీకు 2 ఏళ్ళు పట్టిందని మీరు చెప్తే 1 సంవత్సరం వాడితే తప్ప తగ్గదండి. ఆ సంవత్సరంలో ఆ 10 కేజీలు తగ్గడానికి మనం ప్లాన్ చేసుకోవాలంటే నెలకు 1 కేజీ 2 కేజీలు 3 కేజీలు అంతే తప్ప నెలకి 5 కేజీలు 10 కేజీలు తగ్గి మెరకేలు జరిగింది అంటే పెరగడం కూడా అదే అంతే స్పీడ్గా పెరగడం ఉంటుందండి. కానీ మీరు ఒక నియమం పెట్టుకుని ఆ ఫుడ్ రిస్ట్రిక్షన్ కానీ మీ వ్యాయామం కానీ మీ ప్రాణాయామం కానీ ఇలాంటివి చేసినప్పుడు వ్యాయామం చేసినప్పుడు ఏమవుతుందంటేనండి మీ స్కిన్ మళ్ళీ టైట్ అవుతున్నాం. ఈ తగ్గడం వల్ల వచ్చే స్కిన్ ఫోల్డింగ్స్ కానీ లేకపోతే కలర్ డిస్కలర్ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేకపోతే మచ్చలు రావడం కానీ అవి ఏమీ లేకుండా ఇప్పుడు సపోజ్ ప్రెగ్నెంట్స్ ఉన్నారమ్మా వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత ఆ డెలివరీ అయిన తర్వాత కొన్ని మచ్చలు వస్తూ ఉంటాయి ఏదో అంటారు అట్లా నాకు ఐడియా లేదు. అలాగా ఇప్పుడు బాడీ పెరిగిన వాళ్ళకి కూడా ఆ మచ్చలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా తగ్గినప్పుడు కూడా రావడానికి అవకాశం ఉంది. చారులు అంటారు కదా సార్, అవును, అంటే చర్మం కొంచెం ఇలా పగిలినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. చేత అటువంటి మచ్చలు కూడా రాకుండా కాపాడుకోవాలి అంటే ఏంటంటే న్యాచురల్ సిస్టంలోనే తగ్గించుకోవాలండి. మనం అన్యాచురల్గా వెళ్ళిపోయి విపరీతంగా వ్యాయామాలు చేసేసి లేకపోతే వెయిట్స్ చేసేసి ఇంకోటి చేసి తొందరగా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు మానేసిన వెంటనే మళ్ళీ ఈ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా పాటించకపోతే అతి తొందరగా అంతకంటే డబల్ పెరిగిపోవడం అనేక సైడ్ ఎఫెక్ట్లు రావడం కూడా జరుగుతుందండి. అందుకు ఆయుర్వేదంలో మీకు మంచి మందులు ఉంటాయమ్మా. ఇంటెస్టైన్స్ క్లీన్ అవ్వడం కానీ ఫ్యాట్ పెరగకుండా చేయడం కానీ లేకపోతే మీ శరీరంలో ఏ బ్యాక్టీరియా అయితే మీరు తినకపోయినా కూడా మీ ఒబిసిటీని పెంచేస్తుందో బాడీని. ఇప్పుడు బాడీ మీకు చాలా మంది మానేస్తే ఆహారం తీసుకోవడం తగ్గించేస్తే తగ్గిపోతాం అనుకుంటారు, కానీ 100 గ్రాములు కూడా తగ్గరు. వాళ్ళకి అర్థం అవ్వదు ఇదేంటి మనం తినే దాంట్లో సగమైతే తగ్గిపోవాలి కదా ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు తగ్గదో మీ బాడీలో బ్యాక్టీరియా అలాగే ఉంది. అదేం చేస్తుంది మీరు 1/4 తిన్నా కానీ మీరు 100% తిన్నట్టుగానే దాన్ని ఫ్యాట్ కింద లేకపోతే ఇంకోటికి తయారు చేసి మీ బాడీని పెంచేస్తూనే ఉంది. అది స్థౌల్య రోగం మేధో రోగం అంటాము మేము ఆయుర్వేదంలో. అంచేత ఈ 2 వ్యాధుల వల్ల ఏమవుతుందంటే మీకు అది తగ్గడం అనేది ఉండదు. దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి, ఆ బ్యాక్టీరియాని చంపేయాలి. ఆ బ్యాక్టీరియాని చంపేసి వ్యాయామం చేస్తే మీకు మంచి చక్కని ఆరోగ్యకరంగా వెయిట్ తగ్గుతారు. ఎటువంటి 0 సైడ్ ఎఫెక్ట్స్ తోటి చాలా ఆరోగ్యంగా ఉంటారు మీరు. అప్పుడు మీ స్కిన్ గ్లో తగ్గడం కానీ మీలో యాక్టివిటీ తగ్గడం కానీ సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏమి ఉండవు. అలా కాకుండా మెరకిల్స్ జరుగుతాయని లేకపోతే ఫ్యాట్ ఆపరేషన్ చేసి తీసేసుకోవడం లేకపోతే ఆ చర్మం కూడా కట్ చేయించేయడం పేగు యొక్క ముక్క తీయించేసి దానివల్ల కూడా మరి తగ్గుతున్నారు కదమ్మా. ఏదో సర్జరీలు అంటున్నారు కదా, ఆహారం తీసుకుని పేగు కొలత ఎక్కువ ఉంది పెద్దది ఉంటే ఎక్కువ తింటున్నారని దాన్ని సైజు తీసేస్తున్నారు. తీసేస్తే ఎంత తినేవాడికి కడుపు నిండిపోతుంది, మీకు ఇంకా తినలేరు కదా, ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోతారు. అటువంటివి కూడా అనేక రకాల మోడర్న్ ఇవి వచ్చినాయి కదండి. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు చాలా వస్తాయి అన్నమాట. ఎందుకంటే విపరీతమైన తిండి ప్రీతి ఉంది ఒకళ్ళకి, తినకపోతే బతకలేరు. వాళ్ళు ఎప్పుడైతే ఈ పేగు తీయటం వాళ్ళు తినలేకపోతున్నారో కొంతమంది మెంటల్గా అప్సెట్ అయిన కూడా ఉంటారు, అది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంక ఈ జీవితం ఇంతేనా, ఇంక మనం తినలేమా, తినకపోతే ఈ బతికెందుకు, అటువంటి ఆలోచనలోకి వెళ్ళడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అటువంటివి కూడా జరుగుతాయండి. అందుకేంటంటే హెల్దీ సిస్టంలోనే ఆరోగ్యకరమైన సిస్టంలో వెయిట్ తగ్గించుకోవడం అనేది ఎప్పుడు సేఫ్ అండి. నిజంగా అంటే నాకు త్వరలో మ్యారేజ్ ఉందనో లేకపోతే బర్త్డే ఉందనో లేకపోతే ఇంకేదో గోల్స్ ఉన్నప్పుడు ఈ నెలలో నేను తగ్గాలి లేదా 15 డేస్లో తగ్గాలని చెప్పి చాలామంది క్రాష్ కోర్సులు అని చేస్తుంటారు. బట్ ఆ తర్వాత అంతే ఎఫెక్ట్స్ అయితే వాళ్ళు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి సార్ చెప్పినట్టుగా తినేది కొంచెం తగ్గించుకొని ఎక్సర్సైజ్ స్లీప్ ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే మీరు హెల్దీగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. మరి చాలామంది ఈ బిజీ లైఫ్ స్టైల్లో మార్నింగ్ ఏమి తినకుండా వెళ్తుంటారు, మధ్యాహ్నం లంచ్ చేస్తారు, మళ్ళీ లేట్గా నైట్ తింటూ ఉంటారు.
చాలామంది చెప్తూ ఉంటారు ఈ 2 టైమ్స్ మనం కొంచెం తక్కువ తిన్నా కానీ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తినాలి అని చెప్పేసి. మరి ఒకవేళ బ్రేక్ఫాస్ట్ కనుక మనం స్కిప్ చేస్తే లాంగ్ రన్లో బాగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకవేళ తింటే ఎలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్లు తినాలి ఈరోజు మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం అండి. తినమని చెప్పాము అంటే మళ్ళీ అప్పుడు రెడీమేడ్గా దొరికేవేవో బయట దొరికేవేవో లైక్ ఇడ్లీ కానీ ఏదో ఒకటి పునుగులో వాళ్ళు వేసిన ఆయిల్ అవే ఆల్టర్నేటివ్. అంటే వర్క్ చేసుకునే వాళ్ళకైతే, ఇంట్లో చేసుకునే వాళ్ళకి మనం ప్రత్యేకంగా డైట్ చెప్పక్కర్లేదు. ఉదయం టైంలో కొంచెం హెల్దీగా తినాలి అంటే ఏం తింటే మంచిది సార్? ఒకవేళ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? చాలా మంచి ప్రశ్న అండి. ఆరోగ్య సమస్యలు ఏమీ రావమ్మా. అది కూడా ఎక్కడ మీకు డిపెండ్ అయి ఉంటుందంటే అంతకు ముందర రోజున మీరు ఎప్పుడు మానేశారు. మీరు మధ్యాహ్నం 3 గంటలకు మానేశారా, 4 గంటలకు మానేశారా, రాత్రి 11ంటికి తిన్నారా, లేకపోతే 12ంటికి తిన్నారా? ఇప్పుడు ఫ్యాషన్ ఏమైపోయిందంటే తెల్లవారుజామున 3ంటికి 4ంటికి లేచి ఆ 24 అవర్స్ అమ్మి ఉన్నాయి. అప్పుడు ఆ 3ంటి దాకా 4ంటి దాకా ల్యాప్టాప్లో, టీవీలో లేకపోతే ఈ ఫోన్లోనే ఉండి ఆ 3ంటికి వెళ్ళి ఏదో తినొచ్చి పలావో, ఎన్వియో లేకపోతే జాయింట్లో ఏయోటి తినొచ్చి, లేకపోతే స్టార్ బక్స్ కాఫీ తాగొచ్చాను, లేకపోతే ఏదో చేశాను అని ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం, వాళ్ళందరూ మళ్ళీ రావడం తినటం, ఇలాగా ఇది ఒక మోడర్న్ అలవాట్లలో గొప్పగా అనుకుంటున్నారమ్మా. దానివల్ల ఎంత ప్రమాదం అనేది వాళ్ళకి తెలియదు. ఆ విధంగా టైముకి తినేవాళ్ళు ఉన్నారనుకోండి. సపోజ్ అంత క్రితం రోజు 2-3ంటికి మానేశారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చమ్మా. ఒకవేళ చేయకపోతే నష్టం అనేది ఏమీ లేదు. కానీ బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ సాలిడ్ ఫుడ్ అనేది తినకుండా కాఫీ టీలు తాగుతున్నారు, డికాక్షన్లు కానీ, అది ఇంకా ప్రమాదం అన్నమాట. మీరు మానేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ తోటి పాటు ఇవి కూడా మానేయండి, అప్పుడు మీరు ఆరోగ్యంగానే ఉంటారు. కానీ బ్రేక్ఫాస్ట్ మానేసి కాఫీ టీలు తాగడం వల్ల అనారోగ్యం వస్తుంది తప్ప ఆరోగ్యం రాదు. ఆ కాఫీ టీలు కూడా ఏం మొదలు పెట్టారమ్మా, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ మొదలు పెట్టారు. అసలు టీకి కాఫీకి ఉన్న దోషం తీసేయాలంటే దానికి విరుగుడే పంచదార, పాలు. అవే లేకుండా తాగేస్తారు. అవి లేకుండా తాగుతుంది. ఇప్పుడు పంచదార వల్లనే ఎక్కువ నష్టం జరుగుతుంది అంటున్నారు, తాగుతున్నారు. పోనీ పంచదార వదిలేండి, పాలు కలుపుకుంటే కొంతవరకు దాని సైడ్ ఎఫెక్ట్లు అన్నీ పోయి చక్కగా ఆరోగ్యానికి పనిచేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది, ఫ్యాట్ని తగ్గిస్తుంది, అది ఎపిటైజర్స్గా వాడచ్చు, అన్ని రకాలుగా మీకు పనిచేస్తుంది. అలా కాకుండా ఏం చేస్తాం, మనం ఎంటీ స్టమక్ తోటి అది ఒక యాసిడ్ లాంటిది అన్నమాట. ఏది కాఫీ టీ కానీ, బ్లాక్ టీ కానీ, టీ డికాక్షన్ ఏది గ్రీన్ టీయో ఏదో చెప్తున్నారు, అవి తాగటం వల్ల నష్టం తప్ప లాభం ఏం లేదు. మీరు బ్రేక్ఫాస్ట్ మానేయాలి, మానేస్తే మంచిది అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాఫీ టీలు తాగొద్దాం. తాగినా కూడా మిల్క్ తోటి కొంచెం తాగాలి, దాంతో పాటు ఒక సాలిడ్ ఏదో ఒకటి తీసుకోవాలి. అది తిన్నప్పుడు ఏమవుతుందంటే మీరు చూసుకోండి, ఒక కల్చర్లోనే తీసుకోండి, ఒక ఆంధ్రాలో తప్ప హైదరాబాద్ నుంచి నార్త్ ఇండియా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా టీ ఇస్తే కంపల్సరీగా బిస్కెట్ కానీ ఏదో ఒకటి కానీ ఇస్తారు. అది వాళ్ళకి ఏ విధంగా అలవాటైంది, అది వైద్యపరంగా ఇస్తున్నారా అని కాదు, కానీ అది కరెక్ట్ అన్న. ఎప్పుడైతే మీరు ఆ సాలిడ్ తిని టీ తాగారో మీ బాడీలో ఎస్టిక్ నేచర్ అనేది పెరగదు. ఓకే. ఇందులో ఉన్న ఎపిటైజర్గా ఏదైతే పనిచేసి యాసిడ్స్ ఉన్నాయో వాటికి సరిపడి పని అక్కడ ఇచ్చారు మీరు. ఎప్పుడైతే ఎంటీ స్టమక్ తోటి మీరు తాగారో మీ కడుపు ఖాళీగా ఉంది, చక్కగా ఉంది, ఫ్రెష్గా ఉంది. ఆ టైంలో ఏం చేస్తున్నారు, మీరు టీ ఇస్తున్నారు. అప్పుడు ఏమంటుందమ్మా, ఇది డైరెక్ట్ యాసిడ్, మీ స్టమక్లో ఏమీ లేదు, దీనికి పని లేదు అక్కడ. అప్పుడు అది ఏ పని చేస్తుంది, మీ పేగులను పట్టుకుంటుంది. ఏదోటి చేయాలి కదా, యాసిడ్ లోపలికి వెళ్ళింది, ఏదోటి చేయాలి కదా. మీరు అదే పాలు కలిపారు అనుకోండి, న్యూట్రల్ అయిపోవాలి. పాలు ఫుడ్ కదమ్మా, అందుకు పాలు కలుపుకొని తీసుకోవడం వల్ల న్యూట్రల్ అయిపోవాలి. అదేవిధంగా ఈ బ్లాక్ టీలని, బ్లాక్ కాఫీలు తాగడం వల్ల ఏమవుతుందంటే ఈ టీ డికాక్షన్ ఎవరైతే గ్రీన్ టీ అంటున్నారో, ఇప్పుడు నేను లైవ్లో చూశానమ్మా. నేను నార్త్ ఇండియా ఇవన్నీ కూడా నేను అక్కడ గవర్నమెంట్కి అడ్వైజర్గా చేసినప్పుడు తిరగటం కానీ, ఎక్కడ చూసినా టీ తోటలే ఉంటాయి. అక్కడ ఏంటి అంటే ఎక్కడో చోట స్ప్రేయింగ్ చేస్తానే కనపడేవారు. అరే తేయకు కూడా స్ప్రేయింగ్ చేస్తున్నారా అని అడిగితే అప్పుడు భయంకరంగా చేస్తున్నామండి, మామూలుగా కాదు, ప్రతి వారంలో 2-3 సార్లు చేస్తున్నారంట. ప్లాంట్ యొక్క లక్షణం ఏంటంటేనమ్మా, ముదిరిపోయిన ఆకు మీద స్ప్రే చేసినా అది అబ్జర్వ్ చేసుకోదు. లేత ఆకు మీద స్ప్రే చేసినప్పుడు అది ఇమీడియట్గా బాడీలోకి తీసేసుకుంటుంది. అదే టీ గ్రీన్ టీ అని తాగుతున్నారు. ఎంత ప్రమాదమో చూడండి, జనానికి తెలియదు ఆ టీ ఎలా తయారవుతుంది, ఏ లీఫ్ నుంచి తీస్తున్నారు అనేది.
లేతాకే టీ తయారు చేయడానికి తెస్తారమ్మా. అంటే దాని అర్థం ఏమైంది అక్కడ? వాళ్ళు ఏం తాగుతున్నారు అక్కడ? ఎస్టిక్ నేచర్ తోటి ఉన్న డికాక్షన్ తాగుతున్నారు, ప్లస్ కెమికల్ తోటి ఉన్నది, పురుగు మందులు, ఎరువులు. చాలా అంటే చాలా ప్రమాదం అది. అందుకు మీరు ముందర రోజున ఎప్పుడు తిన్నారో చూసుకుని ఒక 12 hours 16 hours 14 hours టైం పెట్టుకుని ఆ టైం తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది మంచిది. కాకపోతే బ్రేక్ఫాస్ట్ తినకపోతే చెడు అనేది ఎప్పుడు జరుగుతుంది? ఆ ఎంటీ స్టమక్ తోటి మీరు డికాక్షన్లో టీలు కాఫీలు తాగితే కనుక చెడు జరుగుతుంది. కొంతవరకు వాటి నుంచి రక్షించుకోవాలి అనుకుంటే బ్లాక్ టీలుని లేకపోతే గ్రీన్ టీలు మానేసి పాలతోటి కలిపి తీసుకుంటే కొంతవరకు సేఫ్ అన్న. ఇంకా అది కూడా మంచిది కాదు. ఒకవేళ మంచిగా హెల్దీగా తాగాలి అంటే ఎలా సార్? మరి గ్రీన్ టీ కూడా జ్యూసులు తాగండి. ఎంటీ స్టమక్ తోటి ఫ్రూట్ జ్యూసులు తాగకూడదని చాలా మంది అనుకుంటారు, తప్పు. మీ శరీర తత్వానికి సరిపడిన ఫ్రూట్ని మీరు తినొచ్చు. ఇప్పుడు ఎస్టిక్ నేచర్ ఉంది, విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, వాళ్ళు బత్తాయి రసం తాగితే ఏమవుతుందమ్మా? నిమ్మకాయ రసం అని పెరిగిపోతుంది అది ఆటోమేటిక్గా. అలా కాకుండా ఒక సాలిడ్గా ఉండేది మంచిది, ఒక సపోటా పండు, పులుపు లేనిది, పూర్తిగా స్వీట్, ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఇలాగా అటువంటివి తీసుకోవడం, వెజిటబుల్స్. అది కూడా బాయిల్ చేసి తీసుకుంటేనే మంచిదమ్మా. ఎందుకంటే పచ్చి తినటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సాయిల్లో అనేక రకాల కెమికల్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ కెమికల్స్ డైరెక్ట్గా పచ్చి దాంట్లో వస్తాయి. దాన్ని జాగ్రత్తగా కొంచెం ఉప్పు నీళ్లు, సోడా నీళ్లు వేసి, పసుపు లాంటివి వేసి కడిగేసుకుని ఆ పై తొక్క తీసి కొద్దిగా బాయిల్ చేసి ఒకసారి స్టీమ్ మీద పోని, ప్రోటీన్స్ మినరల్స్ వేస్ట్ అయిపోతాయి అనుకుంటే కుక్కర్లో బాయిల్ చేసుకోండి మీరు, లేకపోతే ఇడ్లీ పాత్ర మీద బాయిల్ చేసుకోండి మూత వేసుకుని. అవి కొద్దిగా లైట్గా ఉడికినప్పుడు మళ్ళీ వాటిని మిక్సీలో వేసి కొట్టుకుని తీసుకోండి అమ్మా, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ బ్రేక్ఫాస్ట్లోనే మీరు ఖర్జూరం తీసుకోవచ్చు, అంజీరు తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ రకరకాలు ఉన్నాయి కదా, వాటిలో కొద్దిగా బెల్లం కానీ పంచదార కానీ లేకపోతే నెయ్యి కానీ కలుపుకుంటే ఎటువంటి పైత్యమో చేయకుండా బలమైన ప్రతి ఫుడ్ కూడా, ప్రోటీన్ ఉన్న ప్రతి ఫుడ్ కూడా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పైత్యం చేస్తున్నాం. పైత్యం అంటే పిత్తం పెంచుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఎస్టిక్ నేచర్ పెరిగిపోయి బాడీలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్స్, అవి పేగులకు పట్టుకుని అలా ఉండిపోతే రేపొద్దున అనేక మేజర్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం. అందుకేంటంటే తిన్న ఆహారం అరిగిపోయేలాగా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా అందులో మీరు కొద్దిగా బెల్లం కానీ, షుగర్ ఇవాళ విషయంలో చెప్తున్నారు కాబట్టి షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం, లేకపోతే కొద్దిగా హనీ చాలామందికి పడదమ్మా. హనీ వేసుకున్నప్పుడు కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి. ఈ రెండాటి వల్ల కూడా కడుపులో మంట, గుండెలో మంట వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి నెయ్యి అనేది సేఫ్ అండి అందరికీ కూడా. ఆ నెయ్యి కొద్దిగా వేసుకుని మనం కొట్టుకోవడం వల్ల, మిక్స్ చేసుకుని తినడం వల్ల ఏమవుతుందంటే పేగులు లూబ్రికేషన్ అవుతుంది, ఫ్రీ మోషన్ అవుతుందమ్మా. ఎటువంటి గ్యాసులు పెరగకుండా ఈ హై ప్రోటీన్ తినడం వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్ని కంట్రోల్ చేయటం ఒక నెయ్యి అమృతం లేక పనిచేస్తుంది. అందుకు మీరు ఖర్జూరం, బీట్రూట్, క్యారెట్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్లో పెట్టుకున్నారనుకోండి, వెయిట్ లాస్ జరుగుతుంది, బ్రహ్మాండమైన మినరల్స్, ప్రోటీన్స్ మీకు అందుతాయి. అంచేత ఈ విధమైన ఫుడ్ హ్యాబిట్స్ తీసుకునండి, తినొచ్చు. నెయ్యి తినమన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అర్లీ మార్నింగ్ లేచి కొంచెం ఆవు నెయ్యి తినేసి వాటర్ తాగడం, లేదంటే వాటర్లో కలిపేసుకుని తాగడం చేస్తూ అద్భుతం, తిరగలేదమ్మా అది అద్భుతం. ఆవు నెయ్యి అంటే దేశీయ ఆవు నెయ్యి కనుక మీరు తాగగలిగితే ఒబెసిటీ బ్రహ్మాండంగా కంట్రోల్ అవుతుంది. ప్లస్ అంటే మిరకిల్స్ ఏం జరగవమ్మా, కనీసం సంవత్సరాల తరబడి చేయాలి. చేస్తే ఏమవుతుందంటే మీకు బ్రెయిన్లో ఆలోచన తగ్గడం కానీ, మతిమరుపు కానీ ఇలాంటివి రావడం, కంటి చూపు తగ్గడం, ముక్కు నాజల్ ఎలర్జీస్, త్రోట్లో వచ్చే అలర్జీస్, అలాగే జుట్టు రాలిపోవడం, ఇలాగ అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని ఆవు నెయ్యి అనేది కాపాడుతుంది. కాపాడి మంచి గ్లో వస్తుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ పెరగరు. అంత చక్కగా ఈ నెయ్యి అనేది పనిచేస్తుందమ్మా. వేడి నీళ్ళలో కలుపుకుని తిరగబోసుకుని తాగితే కనుక మీరు పడుకునేటప్పుడు కూడా తాగొచ్చమ్మా. తాగడం వల్ల ఏమంటే మార్నింగ్ లేవడం వల్లే మీకు స్టమక్ క్లీన్ అయ్యేలాగా మోషన్ అయింది అనుకోండి, మీరు వెయిట్ పెరగరు. పెరగడానికి అక్కడ ఆస్కారం లేదు. ఓకే. అందుకనే పూర్వం ఆముదం అనేది ఇచ్చేవారు. ఈ ఆముదం ఇవ్వటం వల్ల ఏంటంటే నేను ఏదైతే మీకు ఒబెసిటీకి సంబంధించిన బ్యాక్టీరియాలు ఉంటాయన్నానో ఆ బ్యాక్టీరియాని చంపేసేది. ఇయర్లీ 3 times ఇచ్చేవారు. అంచేత ఇలాంటివి వాడుకోవడం వల్ల అప్పుడు ఒబెసిటీ అనేది ఉండేది కాదు. అదేవిధంగా ఈ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది అప్పట్లో లేదు కదమ్మా. శుభ్రంగా భోజనం చేసేవారు, మళ్ళీ సాయంత్రం ఇప్పుడు వచ్చినాయి ఈ బ్రేక్ఫాస్ట్లు అనేవి. వీటి గురించి తినటం మంచిదా,
తినకపోతే ప్రమాదమా అనుకునేది కూడా మనం ఆలోచించక్కల. మళ్ళీ పూర్వకాలంలోకి వెళ్ళాలి అనుకుంటే. ఇప్పుడు మోడర్న్ సైన్స్ ప్రకారం అయితే నేను చెప్పినట్టుగా ముందు రోజు ఆహారం ఎప్పుడు తీసుకున్నారో చూసుకుని దాన్ని బట్టి తీసుకోవాలి, సరిపోతుంది. ఓకే, మరి చాలా మంది కొన్ని డౌట్స్ క్లారిఫై చేసామని అనుకుంటున్నాము. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. అంటే ఆహారం ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.